సింపుల్ లట్కన్ డిజైన్స్ కోసం అయితే మనము 5 ఇంచులు అలాగే పొడవు వెడల్పు రెండు కూడా 5 ఇంచులతోటి 2 పీసులు అయితే తీసుకోవాలి. ఇది కూడా 5 అన్నమాట. ఈ విధంగా 5 ఇంచులతోటి మనము 2 పీసులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రైట్ సైడ్ అనేది కిందకి పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకొని ఈ విధంగా మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది సాటిన్ కాబట్టి కొంచెము అంటే జారిపోయినట్టుంటుంది కదా, అందుకని పిన్ పెట్టుకోండి. లేదంటే నేనైతే పక్కనే ఉన్న ఇదిగో కత్తెర పెట్టేశాను ఇలాగా. ఇంకా నెక్స్ట్ రెండో పీస్ని కూడా రాంగ్ సైడ్ అనేది పైన ఉంచుకోవాలి. రైట్ సైడ్ కింద పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేస్తే అప్పుడు రైట్ సైడ్ పైకి వచ్చింది అనమాట. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే ఈ విధంగా కనిపించాలన్నమాట. 1 2 3 4 ఇలా లేయర్స్ ఉంటాయి. ఇటు 2 లేయర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనము దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నీట్గా సర్దుకోవాలి. నీట్గా సర్దుకొని ఈ క్లాత్ కొంచెం జారిపోతుంది కాబట్టి నీట్గా సర్దుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకోండి, లేదంటే 2 స్టిచ్లైనా వేసుకోవచ్చు అనమాట. కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కూడా మనము కట్ చేసేయాలి. కట్ చేసుకొని ఇప్పుడు మనము డోరీ ఏదైతే ఉందో దానిని ఇలా పెట్టేసి ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే 2 స్టిచ్చెస్ అయితే మీరు వేయాలి, లేదంటే అది జారిపోతుంది అనమాట థ్రెడ్. ఇప్పుడు కూడా ఎక్స్ట్రా ఉన్నది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది సాటిన్ కనుక కొంచెము ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఇట్లా